ఇప్పుడు ఒకసారి ఫ్యాటీ లివర్ అనే ఒక నిర్ధారణకొచ్చారు. ఫ్యాటీ లివర్ ఉంది. మీకు దాంట్లో స్టేజెస్ ఉంటాయి కదా హ్మ్. సార్. హ్మ్. 1, 2 హ్మ్. ఇలా స్టేజ్ మరి ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత దాన్ని తగ్గించే అవకాశం ఉందా? ఆ! దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు? యాహ్! ఫ్యాటీ లివర్ అనేది స్టేజెస్ వైస్ మీరడిగినట్టుగా స్టేజెస్‌లో ఉంటది. ఇది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని. బేసిక్‌గా స్టేజ్ 1 అంటే మైల్డ్ స్టేజ్. స్టేజ్ 3 అంటే కొంచెం సివియర్ ఫ్యాటీ లివర్ అన్నట్టు. సో, మనం ఏం చూస్తామంటే ఈ ఫ్యాటీ లివర్ స్టేజింగ్‌తో పాటుగా లివర్ ఫంక్షన్ టెస్ట్ అని బ్లడ్ టెస్ట్ గూడా చూస్తాం. ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్‌లో మనకేం తెలుస్తుంది అంటే, ఈ ఫ్యాట్ చేరడం వల్ల లివర్ కణజాలం ఏమన్నా దెబ్బతింటుందా? లివర్ సెల్స్ ఏమన్నా డ్యామేజ్ అవుతున్నాయా? అనేది ఆ రిపోర్ట్‌లో తెలుస్తుంది. ఇది కాకుండా మనకి ఫైబ్రో స్కాన్ అని ఒక స్కాన్ హ్మ్. అవైలబుల్‌గా హ్మ్. ఉంది. సో, ఈ ఫైబ్రో స్కాన్ ఏంటంటే, మనకి లివర్‌లో ఫ్యాట్ కంటెంట్ ఎంతుంది? దానివల్ల లివర్‌లో ఏమన్నా చేంజెస్ వచ్చినాయా? అంటే ఫైబ్రోసిస్ కానీ, సిరోటిక్ చేంజెస్ కానీ ఏమన్నా స్టార్ట్ అయినాయా? అనేది ఫైబ్రో స్కాన్‌లో తెలుస్తుంది. మనం ఈ రిపోర్ట్స్ అన్నీ చూసుకున్న తర్వాత పేషెంట్‌కున్న కండిషన్‌ని బట్టి అతనికేమన్నా షుగర్ లేకపోతే థైరాయిడ్ ఇష్యూ లేకపోతే కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నా కూడా వాటిని ట్రీట్ చేస్తూ సైమల్టేనియస్‌గా ఈ ఫ్యాటీ లివర్ కూడా కొన్ని మెడిసిన్స్ వచ్చినాయి. హ్మ్. సో, ఆ స్టేజింగ్‌ని బట్టి, ఈ రిపోర్ట్స్‌ని బట్టి మేము కొంతమందికి మెడిసిన్స్ కూడా సజెస్ట్ చేస్తాం. అందరికీ చేయము. అంటే అంతా ఓన్లీ ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 ఉంది. మిగతా రిపోర్ట్స్ ఎల్ఎఫ్‌టి నార్మల్‌గా ఉంది. ఫైబ్రో స్కాన్ నార్మల్‌గా ఉన్నప్పుడు యూజువల్‌గా ఈ ఫ్యాటీ లివర్ స్పెసిఫిక్‌గా మెడిసిన్స్ యూజువల్‌గా పెట్టం. అట్లా కాకుండా అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉన్నారు. కొంచెం లివర్ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. ఎల్ఎఫ్‌టిలో మార్పులున్నాయి. దాంతో పాటు ఫైబ్రో స్కాన్‌లో కూడా కొంచెం వాల్యూస్ ఎక్కువగా వచ్చినాయి అన్నప్పుడు ఖచ్చితంగా వాటికి మెడిసిన్స్ వచ్చాయి. హ్మ్. ఈ మెడిసిన్స్ తోటి చాలా మందిలో బెనిఫిట్స్ కనపడుతున్నాయి. కాకపోతే మనం ఆలోచించాల్సిందేంటంటే వీటన్నిటికి మెడిసిన్స్ కంటే ఇంకా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్. యాహ్! ఫ్యాటీ లివర్ అనేది మేజర్‌గా లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నమాట. మనం రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ వీక్లీ ఒక 180 మినిట్స్ ఆఫ్ రెగ్యులర్ ఫిజికల్ వారానికి 180 నిమిషాలు మీరు ఏరోబిక్ యాక్టివిటీ చేసుకొని, దాంతో పాటుగా డైట్‌లో కొంచెం ఫ్యాట్ ఫుడ్ కంటెంట్ తగ్గించుకోవడం, షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ కంట్రోల్‌లో పెట్టుకోవడం, హై ఫైబర్ ఫుడ్ తీసుకోవడం. ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. హ్మ్. దీంతో పాటు ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు వెయిట్ రిడక్షన్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరున్న బేస్ లైన్ వెయిట్‌లో నుంచి అట్‌లీస్ట్ 5-10% వెయిట్ లాస్ అయితే ఫ్యాటీ లివర్ స్టేజ్ గూడా తగ్గిపోతుంది. ఉన్న స్టేజ్ నుంచి వెనక్కొస్తారు. సో, వెయిట్ లాస్ అనేది ఇంపార్టెంట్. షుగర్ కంట్రోల్ అని ఇంపార్టెంట్. రోజు ఎక్సర్‌సైజ్ చేయడం ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఈ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న, కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాటికి మెడిసిన్స్ వాడుకుంటూ ఉండడం. ఇవన్నీ చేయడం వల్ల మనం ఫ్యాటీ లివర్‌ని డెఫినిట్‌గా కొంచెం వెనక్కి తీసుకెళ్ళొచ్చు స్టేజ్ నుంచి.